హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మేమంతా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను ప్రోటీన్ పౌడర్ చేశాను. అది ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను. ఈ ప్రోటీన్ పౌడర్ అనేది మనందరికీ కూడా చాలా మంచిదండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎముకలకి బలాన్ని ఇస్తుంది, అలాగే శక్తిని ఇస్తుంది. అసలు పేషెంట్లు, మంచం మీద ఉన్న పేషెంట్లు కూడా ఇది ఒక 15 రోజులు 2 స్పూన్లు తింటే లేచి పరిగెడతారండి. 10 years పిల్లల నుంచి 60 years వరకు వాడుకోవచ్చండి. దీనికి ఏమేమి కావాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ పప్పులన్నీ కూడా 8 రకాల పప్పులండి. ఇవి అన్నీ మనము ఏ కొలతతో తీసుకున్నామో గ్లాసు, అదే గ్లాసుతో అన్నీ కూడా తీసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, అలాగే నువ్వు పప్పు, గుమ్మడి గింజలు, అలాగే మినపగుళ్ళు, అలాగే వేరుశనగ గుళ్ళు. ఈ పప్పులన్నీ కూడా విడివిడిగా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ నేను పిస్తా పప్పు వేస్తున్నాను. నెక్స్ట్ వాల్నట్స్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు, ఇవి గుమ్మడి గింజలు, పొట్టు తీసేసినవి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి చిటపటలాడే వరకు. ఇప్పుడు మినపగుళ్ళు, ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. దీనికి ఇది పొట్టుపప్పు వాడొద్దండి. ఇలా మనకి డబుల్ హార్స్ మినపగుళ్ళు వస్తాయి కదా, ఇది తీసుకుంటే మంచిది. ఎందుకంటే పాలల్లో కలుపుకున్నప్పుడు బ్లాక్గా వచ్చేస్తుంది. ఇదైతేనే బాగుంటుంది. ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను. ఈ నువ్వులు కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి, చిటపటలాడే వరకు. చూడండి, ఇది 8 రకాల పప్పులు బాగా ఫ్రై చేసి చల్లారి పెట్టిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది పొడిలాగా ఉండదండి, ఇది ఒక మాల్ట్ లాగా మెత్తగానే ఉంటుంది. ఇది మనం ఉండలుగాను చుట్టుకోవచ్చు, లేకపోతే అలాగే ఉంచి పాలల్లో కలుపుకోవచ్చు. నేను ఇక్కడ మిక్సీ పడుతున్నాను. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నదాన్ని బాగా చల్లారిన తర్వాత ఇలా గ్లాస్ బాటిల్లో మనం స్టోర్ చేసుకోవాలి. ఇది పాడవటం అంటూ ఉండదు. ఎన్ని నెలలు అయినా సరే ఇలానే ఉంటుంది. దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇలా ఉంటుంది. అంటే పొడిగా ఉండదు, కొంచెం మాల్ట్ లాగా మెత్తగా ఉంటుంది. ఇది మనం ఒక స్పూను, మీ ఇష్టం, 1 నుంచి 2 స్పూన్ల వరకు తీసుకోవచ్చు. ఉదయం సాయంకాలం పాలల్లో కానీ వంటలు చుట్టుకొని కానీ. ముఖ్యంగా దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, కాళ్ళు నొప్పులున్నా, నడుము నొప్పులున్నా, మీకు ఎలాంటి నడుము నొప్పులు, కాళ్ళు లాగటం కానీ, ఇలాంటి బలహీనంగా ఉండటం, శక్తి లేకపోవటం, అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. చాలా ఒక 15 రోజులు మీరు 2 పూటలు తీసుకుంటే చాలా నొప్పులు అనేది ఉండదు. చాలా స్ట్రెంత్గా తయారవుతారు. అలాగే ఇంకా ఎక్కువ 1 నెల 2 నెలలు అలా తీసుకున్నారనుకోండి, కొంచెం మీకు పుష్టిగా చక్కటి రంగుతోటి ఆరోగ్యంగా తయారవుతారు. దీనివల్ల ప్రయోజనాలు అవి. అలాగే మైండ్ కూడా చాలా ఫ్రెష్గా, మీకు నిద్ర పట్టకపోవడం అలాంటివి ఉంటే దీనివల్ల మంచి నిద్ర పడుతుందండి. రోజు నైట్ తాగితే
అలాగే దీనివల్ల ఒక్క ప్రయోజనం కాదండి, చాలా ప్రయోజనాలు. మీరు ఒకసారి ఈ విధంగా తయారు చేసి చూసి వాడిన తర్వాత నాకు కమెంట్ చేయండి. ఇది నేను ఎప్పుడు మా పిల్లలకి వేరేదండి, చిన్నపిల్లలకి అవి ఏమేమి వేయాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు చిన్నపిల్లలకి అంటే 6 months బేబీ నుంచి 3-4 years వరకు, 10 years వరకు వాడుకోవచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీకు చూపించేది మాత్రం పెద్దవాళ్ళకి. ఇప్పుడు నేను ఇది చిన్నపిల్లలకి చెప్తాను. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏమేమి కలపాలనేది. ఇదిగోండి, ఇలా నేను 1 స్పూను ఈ పాలల్లో 1 స్పూను తాగుతాను ఉదయం సాయంకాలము. మీరు 2 స్పూన్లు కొంచెం ఇంకా మంచిగా తొందరగా మీరు హెల్తీగా ఉండాలి, మంచి బలం రావాలనుకుంటే ఉదయం 2 స్పూన్లు, సాయంకాలం 2 స్పూన్లు వాడుకోవచ్చు. ఇలా బాగా కలిసిన తర్వాత మనం ఎలాంటి షుగరు ఏం అక్కర్లేదండి. దీంట్లో కమ్మగా ఉంటుంది. ఇది ఇప్పుడు వంటలు చుట్టుకుని తిన్నా సరే కమ్మగా ఉంటుంది. మీకు స్వీట్ అనేది అవసరం లేదు దీంట్లో. ఇలా కలుపుకొని తాగేయడమే. అదే అలాగా ఇది ఉండలు ఎలా చుట్టాలనేది కూడా చూపిస్తున్నాను. అలా 1 స్పూను తీసుకొని ఒక ఉండల, మనం సున్నుండలు ఎలా చేసుకుంటాం అలాగా ఒక ఉండలా చుట్టుకొని ఉదయం ఒక వండ, సాయంకాలం ఒక వండ డైరెక్ట్గా తినేయచ్చండి. ఏమో నోటికి అంటుకోవటం అలా ఏముండదు, చక్కగా ఉంటుంది కమ్మగా. ఇలా తీసుకున్నట్టయితే మీరు త్వరలోనే మీకున్న నొప్పులు మటుమాయమైపోయి మీరు హెల్తీగా ఆరోగ్యంగా తయారవుతారు. ఇప్పుడు నేను చిన్నపిల్లలకి ఏమేమి తీసుకోవాలో దీంట్లో కొన్ని యాడ్ చేయాలి, కొన్ని తీసేయాలండి చిన్నపిల్లలకి. అవి ఏంటి అంటే అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మనం క్వాంటిటీ ఒక గ్లాసు పెట్టుకుంటాం కదా, అలాగే పిల్లలకి చేసేటప్పుడు కూడా 1 గ్లాసు పెట్టుకోవాలి. అదే గ్లాసుతో అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది చిన్నపిల్లలకండి, నేను చూపించట్లేదు, చెప్తున్నాను. ఇది పెట్టడం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా చక్కగా పెరుగుతారండి. బక్కగా ఉన్న పిల్లలకి, పాలు తక్కువైన పిల్లలకి, కొంచెం బలహీనంగా ఉన్న పిల్లలకి ఇది చాలా బాగుంటుంది. చాలా స్ట్రాంగ్గా, బుజ్జిగా, చక్కగా తయారవుతారు. నేను ఏమేమి తీసుకోవాలి అనేది నేను చెప్తాను, ఒకసారి వినండి. ఇవి కూడా 8 రకాలు వస్తాయండి. అది ఏంటంటే, 1 రైసు, అలాగే కందిపప్పు, అలాగే పెసరపప్పు, మినప్పప్పు, అలాగే వేరుశనగ గుళ్ళు, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అండి. ఇవన్నీ 8 రకాల పప్పులు డ్రై రోస్ట్ చేసి పొడి చేసి ఇప్పుడు నేను అలాగే పెట్టాను. అలాగే పెట్టుకుని పిల్లలకి కొంచెం నీళ్ళు, 1 గ్లాసు నీళ్ళు మరగపెట్టిన తర్వాత ఈ పొడి కాస్త నీళ్ళల్లో బాగా మిక్స్ చేసి వేసేసి మన సోడి జావలా కాస్త మలగా చిక్కగా కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి తినిపించాలండి. పిల్లలు స్వీట్ ఇష్టపడిన పిల్లలైతే పటిక బెల్లం పొడి వేసి తినిపిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా స్ట్రెంత్గా, చాలా బుజ్జిగా, మంచి రంగు వస్తారండి పిల్లలు. మా మనవడికి నేను ఇదే పెట్టేదాన్ని. మా పిల్లలకు కూడా నేను పిల్లల నుంచి స్టార్ట్ చేశాను. ఇది నేను చెప్పేది మా అమ్మమ్మ చెప్పేది. ఇది వాళ్ళకి ఏదో కాయము అని పెట్టేవారంటండి. ఇవన్నీ కలిపి దీనికి ఇప్పుడు మనం అన్ని ప్రోటీన్ పౌడర్ అని పేరు పెట్టాం, కానీ వాళ్ళు అలా చేసేవారంట. మా అమ్మమ్మ చెప్పింది నాకు. నేను మా పిల్లలకి, మనవడికి కూడా ఇదే పెట్టాను నేను. మా మనవాడిని చూసి ఏం పెట్టారు ఏంటి అని అందరూ అడిగేవారు. నేను ఇదే చెప్పేదాన్ని. వీలైనంత మటుకు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళకి అయితే చేసే ఇచ్చేదాన్ని. మీరు ఒక్కసారి మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి, నేను పిల్లలకి 2 రకాలు చెప్పాను కదండి, ఈ 2 కూడా ట్రై చేసి మీరు ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి. తప్పకుండా ఇది చాలా 100% అండి మెడిసిన్ లానే పనిచేస్తుంది. పిల్లలకైతే అసలు ఎంత బాగుంటారంటే పిల్లలు అంత బాగుంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.